పాట్నాకు సంబంధించినటువంటి హాస్పిటల్ విజువల్స్ చూస్తున్నాం మనం. చూడండి, వారందరికీ కూడా స్ట్రెచర్స్ పైన పరుగులు తీస్తున్నారు. స్ట్రెచర్స్ పైన పడుకోబెట్టి అందరూ పరుగులు తీస్తున్నారంటే ఎంతటి ప్రమాదం చోటు చేస్తున్నారో చేసుకోండి. స్ట్రెచర్స్ పైన పడుకోబెట్టి పరుగులు తీస్తున్నారు. హాస్పిటల్ లోపలికి ఒకసారిగా పరుగులు తీస్తున్నారు. వారంతా ఒక్కసారిగా గాయాల పాలైన వారందరూ కూడా కనబడుతున్నారు. వారంతా ఒంటిపైన దుస్తులు లేవు, గాయాల పాలయ్యాయి. చర్మం అంతా కూడా ఈ మంటల్లో కాలిపోయినట్టుగా కనబడుతోంది. హాస్పిటల్లోకి ఆ లైవ్ దృశ్యాలని అహ్మదాబాద్లోని వివిధ హాస్పిటల్స్ నుంచి మీరు ఎక్స్క్లూజివ్ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తుంటేనే ఇక్కడి ప్రెసెంట్ అది జనావాసాల మధ్యలో కుప్పకూలిపోయింది కాబట్టి అది జనావాసాల్లో ఇబ్బంది పడిపోయి గాయాల పడిన వారా లేదంటే ఆ ఫ్లైట్లో ఉన్న వారిని ఇంకా తెలియాల్సి ఉంది. సో పెద్ద ఎత్తున అందరినీ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. ఒక బిగ్గెస్ట్ క్యాజువాలిటీస్ నమోదే అవకాశం ఉన్నాయి. గతంలో కూడా ఇందాక చెప్పినట్టుగా 2020లో జరిగినటువంటి ఘటనలో 18 మంది మరణించారు. 2010లో 158 మంది మరణించారు. అంతకంటే ముందు 1996లో కూడా జరిగింది. అప్పుడు సుమారుగా 349 మంది మరణించారు. అంతకంటే ముందు 1993లో 55 మంది. సో ప్రెసెంట్ ఈ ఘటనలో ఎటువంటి మరణాల సంఖ్య నమోదవుతున్నది కాస్త భయాందోళనకు గురి చేస్తోంది, అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సో 133 మందితో ఈ ఫ్లైట్ స్టార్ట్ అయింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అది లండన్ వైపుగా వెళ్లాల్సి ఉంది. సో 1:17 సమయంలో టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే ఈ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. సో తాజాగా ఈ ఫ్లైట్ సంబంధించి టేక్ ఆఫ్ సమయంలోని ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా 787-800 బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇది. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా అటువంటిదే 737-737-800 సంబంధించిన బోయింగ్ దుబాయ్లో 2020లో ఈ ప్రమాదం చోటు చేసుకుంటే 18 మంది మరణించారు. సో చాలా తక్కువ హైట్లోనే వీళ్ళు ఉంటుంది. బహుశా టేక్ ఆఫ్ అంటే చాలా తక్కువ హైట్లోనే అప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ హైట్లోనే వెళ్ళింది ఇది. సో ఒక చెట్టును ఢీ కొట్టి కుప్ప కూలినట్టు తెలుస్తోంది. మరి అటువంటి టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా మాకు తెలియాల్సి ఉంది. జనావాసాల మధ్యలో కుప్పకూలిపై దట్టమైన మంటలతో పొగలతో వ్యాపించింది కాబట్టి స్థానికులు కూడా ఎవరైనా ఈ గాయాల్లో ఈ యొక్క ఘటనలో హట్ అయి ఉంటారు, స్థానికులు కూడా ఇబ్బందులకు గురయ్యారుంటారనేది ఒక అంశంగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే 133 మంది ఈ ఘటనలో చిక్కుకున్నారు. సో ఇప్పటికీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యల కారణంగా ఇది అలా జరగాల్సి వచ్చింది, ఫ్లైట్ గల సమస్యలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రజెంట్ అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 242 మంది ప్రయాణించగల సామర్థ్యమైనటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 787.8 డ్రీమ్ లైనర్ గల ఈ ప్లైన్లో సుమారుగా 133 మంది లండన్ వైపుగా ప్రయాణిస్తున్నారు. సో అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా చెట్టును తగలడంతో కుప్పకూలిపోయింది. అయితే సమీపంగా నివాస ప్రాంతాల ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడి ఎవరైనా హట్ అయ్యారా లేదంటే ఇతర ప్రాంతాలు ఎవరైనా హట్ అయ్యారో తెలియాల్సి ఉంది. హాస్పిటల్ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. స్ట్రెచర్స్ పైన ఆ క్షతగాత్రుల్ని తరలిస్తున్నారు. అయితే కొన్ని పదుల సంఖ్యలోనే మరణాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మంటల్లో చిక్కుని పదుల సంఖ్యలోనే మరణాలు సంభవించి ఉంటాయి. కానీ అప్డేట్స్ రావాల్సి ఉంది ఎటువంటి మరణాలు సంభవించాలని. కొన్ని గతంలో కొన్ని చరిత్రలు చూస్తే కనుక 2020లో ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు సుమారుగా 18 మంది మరణించారు. అంతకంటే ముందు 50 మంది, అంతకంటే ముందు 150 మంది, అంతకంటే ముందు 350 మంది. అంటే వరుసగా ఈ ప్రమాదాల తాలూకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఈసారి ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారని ఇంకా తెలియాల్సి ఉంది. 133 మంది ప్రయాణిస్తున్నారు. 242 మంది స్ట్రెంత్ గల ఆ సామర్థ్యం గల ఈ ఫ్లైట్లో ప్రజెంట్ 133 మంది కూడా ఇందులో చిక్కున్నారు. జనావాసాల మధ్య కుప్పకూలిపోవడంతో స్థానికంగా కూడా ఇబ్బంది కలిగి ఉంటుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ మంటలు కూడా స్థానికంగా ఇబ్బందులు గురి చేసి ఉంటాయి. ఈ దట్టమైన పొగ చాలా మంది కూడా అపస్మారక స్థితిలో నెట్టబడి ఉంటుంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారిన సిచ్యువేషన్ ఒక్కసారిగా అక్కడ మారిపోయింది. సో ప్రజెంట్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787.3 డ్రీమ్ లైనర్ గల ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్తోంది. అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 12 ఫైర్ ఇంజన్లు చేరుకొని అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో ప్రజెంట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అంటే అక్కడ ఎంతమంది
మరణించారని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయలేదు, కానీ కొన్ని పదుల సంఖ్యలోని మరణాలు సంభవించాయని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రెసెంట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. ఎంతమంది మరణించారు, ఎంతమంది సేఫ్గా ఉన్నారు, క్షతగాతులు ఎంతమంది, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికంగా అక్కడ నివాస మధ్యలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి స్థానికంగా కూడా ఎవరైనా హట్ అయ్యారా, ఏం జరిగి ఉంటుందని మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది. ఇంకా మెగానీ విలేజ్లో, మెగానీ గ్రామంలో ఒక చెట్టుని ఢీకొని ఈ ప్రమాదం చోటు చేసుకుని సివిల్ ఆసుపత్రిలో, సమీపంలోని సివిల్ ఆసుపత్రిలో ఈ క్షతగాతులందరూ కూడా చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. విమానంలో సుమారుగా 242 మంది ప్రయాణికులు సామర్థ్యం. అంటే ఇంకా డీటెయిల్స్ అందాల్సి ఉంది. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మేము తెలుసుకుంటున్నాం కాబట్టి మరొక బిగ్ అప్డేట్ అంతోంది. ఇందులో 133 మంది కాదు, 242కి 242 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఇనిషియల్గా అందిన ఇన్ఫర్మేషన్ మేరకి అది 133 మంది అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు అది 133 కాదు, 242 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఈ ఫ్లైట్ సో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది మరణించారు, ఏం జరుగుతుందని మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికైతే ఈ ఫ్లైట్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. దట్టమైనటువంటి మంటలు కమ్ముకున్నాయి. సో ఈ మంటలను ఆర్పేందుకు 12 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకున్నాయి. సో దాంట్లో ఈ ఘటన పైన హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడి తెలుస్తోంది. క్రాషింగ్ ఘటన పైన వెంటనే సమస్యను అక్కడ అధికారులతోని ఆరా తీస్తున్నారు. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుంటున్నారు. సో 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 230 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. సో మొత్తం మీద 242 మంది ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో సుమారుగా ఇంకా ఎంతమంది మరణించారని తెలియాల్సి ఉంది. వారందరూ కూడా సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సో 12 మంది క్రూ మెంబర్స్, 230 మంది ప్యాసింజర్స్. సో మొత్తం మీద 242 మంది తో ఈ ఫ్లైట్ స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ కి తీసుకుంది. క్షణాల్లోనే మెగానీ విలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, ఆ సమస్యని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఈ ఘటన పైన ఆరా తీస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రితో ఆయన ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. సో అక్కడ జరిగిన ఘటన పైన ఆయన ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుంటున్నారు. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ స్టార్టెడ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు లండన్, క్రాషెస్ ఇన్ అహ్మదాబాద్. జనావాసాలో మెగానీ విలేజ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఆ ఫ్లైట్ లో ఉన్నారట. బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఆయన విజయ్ రూపాని మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ ఫ్లైట్ లో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. మరి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ప్రెసెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుమారుగా 242 మందితో ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా టేక్ ఆఫ్ అయింది. క్షణాల్లోనే కుప్పకూలిపోయి జనవాసాల మధ్యలో ఒకసారి కుప్పకూలిపోయి దట్టమైన మంటలు వ్యాపించాయి. అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మనోజ్, తీవ్రమైన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కి సంబంధించి అందరూ నిమగ్నం అంటే అర్థం చేసుకోవచ్చు. మీరన్నట్టుగా కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఆ ఫ్లైట్ లో ఉన్నారు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంకా ఎక్కడ కూడా ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ ఊపందుకున్నాయి. ఈ ఘటనకు కారణం ఏంటి, అసలు ఎలా జరిగిందనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా లండన్ కి వెళ్లాల్సిన బోయింగ్ 7878 డ్రీమ్ లైన్ ఇది 242 మందితో వెళ్తోంది. ఇది మెఘానీ ఏరియా దగ్గర అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మెఘానీ దగ్గర ఇది క్రాష్ కి గురైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా 230 మంది ప్యాసింజర్లు దాంట్లో, అలాగే 12 మంది క్రూ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక ఈ ఫ్లైట్ కి సంబంధించి ఎయిర్ ఇండియా 171 ఈ ఫ్లైట్ గా దీన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. 1:10 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ కి సంబంధించి ఇక్కడ ఈ ఘటన మీద ప్రస్తుతం విచారణ మాత్రం ప్రారంభమవుతోంది. ముందు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏ సంఖ్యలో ఉన్నారు, దాంతో పాటు ఎటువంటి జాగ్రత్తలు, మరి ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్స్ ని ఎలా స్పీడప్ చేయాలి, దీని మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం నిమగ్నమైందని అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ఉన్న ప్రముఖులు ఎవరు, ఆ డీటెయిల్స్ ఉంటాయి. ప్యాసింజర్ డీటెయిల్స్ ని కొన్నిటిని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మొట్టమొదటిగా అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అసలు ఘటనకు సంబంధించి ఎలా జరిగింది, దాంతో పాటు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటి మీద ఉంది. ఏవియేషన్ మినిస్టర్ మన
ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. బోయింగ్ 787 కి సంబంధించి సంబంధించి ఈ ఘటన మీద ఆయన కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు. అక్కడ కూడా పరిస్థితిని అడుగు తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడికి కదిలింది. జరుగుతున్న ప్రతి రెస్క్యూ ఆపరేషన్స్ ని కూడా ప్రతి ఒక్కరూ దగ్గర పర్యవేక్షించడం జరుగుతుంది. అసలు కారణం ఏంటి, ఎందుకు ఇంతటి ప్రమాదానికి కారణమైంది అనే ఘటన మీద మాత్రం ముందుగా వాళ్ళు అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ విజువల్స్ చూస్తే కనుక శిథిలాలు మాత్రమే మిగులున్నాయి. విమానానికి శిథిలాలు మాత్రమే మిగులున్నాయి. అవి కూడా మంటల్లో చిక్కుకుపోయాయి. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రస్తుతం ఆ పైలట్ కి సంబంధించి ఏం జరిగింది, దాంతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింది, మరి ముఖ్యంగా ప్రతి దానికి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఎక్కడ రైట్ సచిన్ హోల్డ్ ఆన్ ఒకసారి మనం ఎయిర్ ఇండియా ట్వీట్ చూద్దాం. ఇక్కడ ట్వీట్ చూడండి. ఫ్లైట్ A171 operating Ahmedabad to London Gatwick was involved in an incident today 12 June 2025. This moment we are ascertaining the details and will share the further updates at the earliest on airindia.com and on your X handle అంటూ చేశారు. అంటే అక్కడ ప్రమాదానికి గురైనటువంటి ఘటన పైన మేము ప్రస్తుతానికి ఆ ఘటనలో ప్రమాదాన్ని అంచనా వేస్తున్నాము. మీకు మరి